నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్‌లోని బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎక్కడా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు. ఒకసారి ఈ విషయాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే రాధా. బాగున్నారా? పర్లేదు రాధా. ఓకే మ్యామ్. రైట్. అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మేడం. అయితే ఇప్పటివరకు కూడా కేసీఆర్ అసెంబ్లీకి పోడు, పోడు, పోడు అని చాలామంది మాట్లాడిన దాఖలాలు కనిపించాయి. బట్ నిన్న ఆయన సడన్‌గా అసెంబ్లీకి వెళ్ళేసరికి ఏంటి అసలు? దాదాపు కేసీఆర్ గారు వివరణ ఇచ్చారు దాని గురించి. నేను ఎందుకు రాలేదు ఇంతకుముందు కొంచెం లెగ్ కాలు విషయంలో ఇబ్బంది, డాక్టర్స్ టెస్ట్ తీసుకోమన్న సంగతి. అంటే ఇప్పుడే కాదు, బిఫోర్ కూడా అదే విషయం బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేసీఆర్ గారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక మాట్లాడే వాళ్ళు అనేకం మాట్లాడుతుంటారు. దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. వచ్చారు, అందరు చూశారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. అంటే బిఫోర్ కూడా సార్‌కి కొంచెం ఆరోగ్యరీత్యా కొంత రెస్ట్ తీసుకోవాలన్నారు కాబట్టి అసెంబ్లీకి రాలేదు. కానీ తెలంగాణ మీద ఎప్పటికైనా సరే అంటే ఓన్లీ ప్రభుత్వంలో ఉంటేనే కేసీఆర్ గారు పనిచేస్తారు అనేది ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ కోసమే పనిచేస్తారు. అధికారం లేకపోయినా తెలంగాణ రాకముందైనా అంటే ఏ సందర్భంలో అయినా సరే తెలంగాణ కోసం పనిచేసే దాంట్లో కేసీఆర్ గారు చాలా కీలకంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో వారే కీలకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూడా బలంగా తెలంగాణ ప్రజల పక్షాన ఏది మంచో అది చేసే దాంట్లో కేసీఆర్ గారు కీలకంగా ఉన్నారు, ఉంటారు. రైట్. అయితే అసెంబ్లీ సెషన్స్‌లో జరిగినటువంటి దాంట్లో కూడా అసెంబ్లీలో ఎక్కడ కేసీఆర్ గారు అంటే మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏమై నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! నెక్స్ట్ ఆ బడ్జెట్ మీద అంటే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అసలు దాదాపు ఎవరు ఊహించంది కేసీఆర్ అవును. గారు 20 సంవత్సరాల తర్వాత మీడియా పాయింట్ దగ్గరకొచ్చి మాట్లాడడం అనేది ఊహకందనిది నిజంగా చెప్పాలంటే. వచ్చి మాట్లాడారు. ఎట్లా ఉంది? ఏంటి? బడ్జెట్ ఏ రకంగా ఉంది? జస్ట్ బడ్జెట్ ఏదో స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది అన్న సంగతి. బడ్జెట్‌లో పెద్ద విషయం ఏం లేదు అన్న సంగతి దాదాపు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు. నెక్స్ట్ బడ్జెట్ మీద చర్చా కార్యక్రమాలలో ఖచ్చితంగా మాట్లాడతారు. ఏంటి అనేది చెప్తుండొచ్చు. ఓకే. రైట్. అయితే మరొక విషయానికొస్తే గనుక ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా కూడా నిరుద్యోగుల గురించి ఒక్క మాట ప్రస్తావన అనేది నిన్న అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో జరగలేదు. అండ్ అలాగే ఇంకొక విషయానికొస్తే గనుక నిరుద్యోగులకి ఎన్నికల ఎలక్షన్స్ అంటే టైంలో ప్రచారం టైంలో నిరుద్యోగ భృతి ఇస్తాము 4,000 అని చెప్పేసని అన్నారు. సో ఎక్కడ కూడా ఈ అంశాలకి ఒక చర్చ అనేది దారి తీసింది లేదు. మరేంటి ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నిన్న గాక మొన్న డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టు కూడా పెంచమని చాలామంది రిక్వెస్ట్ చేసుకున్న దాఖలాలు కూడా కనిపించాయి. అలాగే గురుకుల టీచర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా సీఎం ఇంటి ముందుకు వెళ్లి వేడుకున్న దాఖలాలు కూడా మనకు కనిపించాయి. బట్ అంటే నిన్న జరిగిన బడ్జెట్ సెషన్స్‌లో ఫస్ట్ అంటే ఒక 10% ఓటింగ్ అనేది చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగులని ఆ! చెప్పొచ్చు. బట్ వారి గురించి ఎలాంటి చర్చ జరగలేదు. అంటే గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది ఏంది. హ్మ్. బిఫోర్ ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలని ఎలాగైతే నెరవేర్చకుండా వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఏ రకంగా అయితే ప్రవర్తించింది. హ్మ్. అండ్ మొన్నటికి మొన్న అరెస్టులు కావచ్చు, వాళ్ళ అవును. మీద జరిగిన నిర్బంధం కావచ్చు, నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా ప్రవర్తించిన తీరు కావచ్చు, అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళ మీద టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ అవును. చేశారు. అవును. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఏం లేదు. నిరుద్యోగులకు సంబంధించింది. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొత్తగా ఏదో ఇమ్మీడియేట్‌గా మీరు చెప్పిన 2,00,000 ఉద్యోగాలు కావాలనో, లేదంటే ఇమ్మీడియేట్‌గా మాకు జాబ్ క్యాలెండర్ కావాలనో, ఇమ్మీడియేట్‌గా ఆహ్, మీరు చెప్పిన హామీలన్నీ జరగాలని వాళ్ళు కోరలేదు. జస్ట్ పోస్ట్‌పోన్ చేయండి. లేదంటే అని కూడా అది ఒక్కరోజు కాదు. దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు నిరవధికంగా ఏదో ఒక రూపంలో వాళ్ళు ఫస్ట్ మాట్లాడారు. నిరాహార దీక్ష చేశారు. ఏదో ఒక రూపంలో వాళ్ళ నిరసన అనేది తెలియజేస్తున్నారు. అంటే మాకు ఎగ్జామ్స్ వెంటనే అయినాయి, పోస్ట్‌పోన్ చేయండి అని చెప్పేసి. ఫైనల్‌గా వాళ్ళ ఓపిక నశించిన క్రమంలో
టీఎస్పీఎస్సీ ప్రజెంట్ టీజీఎస్పీఎస్సీని ముట్టడి చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చే క్రమంలో నేను కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. తెలంగాణలో ఉన్న అన్ని దాదాపు చాలా ప్రజా సంఘాలు వాళ్ళు కావచ్చు, చాలామంది మద్దతు ఇచ్చారు. అందులో భాగంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళంగానే అరెస్ట్ చేశారు. దాదాపు 2000 నేను అరెస్ట్ చేసిన ప్లేస్ దగ్గర 2000 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి ఉంచడం జరిగింది. చాలా ఒక్కొక్కరిని లాక్కెళ్ళడం, నిర్బంధంగా తీసుకెళ్ళడం, రోడ్ల మీద ఈడ్చుకెళ్ళడం, ఉమెన్ అని కూడా చూడకుండా, లేడీస్ అని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతూ తీసుకెళ్ళడం ఇదంతా. అంటే దాదాపు ఒక గత కొంతకాలంగా 3 నెలల కాలంలో ఇంక మీడియాకు తెలియందేం లేదు. నిరుద్యోగుల మీదైతే ఒక రకమైన నిర్బంధం అయితే చూసాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎలాగైతే చూసామో యూనివర్సిటీలో, ఆ రకంగా ఈ 3 నెలల నుంచి చూస్తున్నాము. సరే తదనంతరం డెసిషన్స్ కొన్ని తీసుకున్నప్పటికీ అది విద్యార్థుల విజయంగానే చూడొచ్చు మనం. నిరుద్యోగుల విజయంగానే చూడొచ్చు. చిన్న చిన్న మార్పులు జరిగాయి గదా! దాన్ని వాళ్ళ విజయంగా చూడొచ్చు. సరే బడ్జెట్‌లో నిరుద్యోగులకు సంబంధించి అంటే ఇక బడ్జెట్‌కి సంబంధించి అంటే రేపు బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరిగిన తర్వాత మాట్లాడితే బావుంటదని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు బడ్జెట్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతది. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను. దాదాపు బడ్జెట్ ప్రవేశపెట్టింది చూసాం. 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మనకు కంపేర్ విత్ అంటే వాళ్ళిచ్చిన గ్యారంటీలు, హామీలు ఏవైతున్నాయో ఆ హామీలకు ఈ బడ్జెట్‌కు సంబంధం లేకుండా అదొక మాటల గారడియో లేకపోతే గడిబిడి చేసినట్టు అట్లా ఉంది తప్పితే ఈ బడ్జెట్ పెద్ద ఆశాజనకంగా పెద్ద తెలంగాణ ప్రజలకు అయ్యో మాకు దాదాపు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 సంక్షేమ పథకాలు అందుతాయి. 421 అని అన్నారు. 21 సంక్షేమ పథకాలు అందుతాయి అని ఆశ పెట్టుకునే విధంగా అయితే బడ్జెట్ లేదు. అంతేకాదు దాదాపు 57,000 పైచిలుకు అప్పు కూడా తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇంతకు ముందుతో పోలిస్తే 12,000 పైన అప్పు పెరిగినట్టే కనబడుతుంది. అంటే బడ్జెట్‌లో. సో, నిరుద్యోగులకు సంబంధించి లేదు, ఆటో కార్మికులకు సంబంధించింది లేదు, చేనేత కార్మికులకు సంబంధించింది లేదు, మహిళలకు కేటాయించింది కూడా దాదాపు సరిపోయే పరిస్థితుల్లో లేదు వాళ్ళిచ్చిన హామీకి. ఇక రైతుల గురించి కూడా చెప్పాలంటే రైతుకు కూడా దాదాపు రుణమాఫీకే 31,000 కోట్ల బడ్జెట్ అయితే సరిపోతది అంటే దానికి 26,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టున్నారు. ఇంకా రైతు సంక్షేమం చాలా ఉంది. రైతు భరోసా ఉంది, కౌలు రైతులకు ఇవ్వాల్సింది ఉంది, బోనస్ రెండో విడత ఇవ్వాల్సినయి. రైతు బంధు కూడా ఇంకా పడలేదని అవును. రైతులు చాలా వాపోతున్న అవును. అంశాలు కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలోనే. సో, మొన్న బడ్జెట్‌లో అయితే ఈ రంగాలకు సంబంధించింది. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్న ఎటువంటి సంక్షేమ పథకానికి కూడా దాదాపు ఆ సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కినట్టే ఉన్నాయి. కేసీఆర్ గారి కిట్టుకు కూడా చాలా తక్కువ బడ్జెట్ 164 కోట్లేమో అవును. కేటాయించినట్టున్నారు. అవును. బిఫోర్ 440 కోట్లు అంటే దాంట్లో 50% కూడా కేటాయించలేదు. అట్లా ఒక్కొక్కటి లెక్కల ప్రకారం చూసుకుంటే బడ్జెట్ పెద్ద వాళ్ళిచ్చిన హామీలకు సరిపడే బడ్జెట్‌గా అయితే లేదు. ఇబ్బందికరంగానే ఉంది. తర్వాత అది ఇప్పుడు ఈ అనౌన్స్ అయిన బడ్జెట్ ప్రాక్టికల్‌గా గూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితది అనేది గూడా తర్వాత తెలుస్తది. అది వేరే విషయం అనుకోండి. బట్ నిరుద్యోగులకైతే వాళ్ళిచ్చిన నిరుద్యోగ భృతి గావచ్చు. అంతేకాదు ఉద్యోగులకు సంబంధించి గూడా 4గో విడత డీఏ, పీఆర్సీ ఇటువంటి వాటికి కూడా బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపు కనబడలేదు. బడ్జెట్ అయితే చాలా నిరాశ కల్పించింది. ఓకే. రైట్. అయితే మరొక విషయానికొస్తే గనుక ఒకసారి కేంద్ర బడ్జెట్‌లోకెళ్దాము. ఏపీకి వరాల జల్లు కురిపించిన మన ఆహ్, బీజేపీ పార్టీ సెంట్రల్‌లోని తెలంగాణకు మాత్రం అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అసలు యాహ్! ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అలాగే మరొక విషయానికొస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలు 8 మందిని ఎంపీలుగా అవును. గెలిపించుకున్నారు. ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా 8 మందిని ఎంపీలుగా గెలిపించుకున్నారు. అందులో ఇద్దరికి సెంట్రల్ పోస్ట్ మినిస్టర్లు కూడా వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపించాయి. బట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఎక్కడా కూడా దీని మీద ఎవరూ మాట్లాడని పరిస్థితి కనపడుతుంది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణకి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం మీద ఆయన ఎక్కడ కూడా దీన్ని ఖండించలేదు. మిగతా మంత్రులు గానివ్వండి, వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఈయన ఎక్కడ మాట్లాడుతున్న సందర్భం అయితే ఎక్కడ కనిపించట్లేదు.
బిఫోర్ కొన్ని అక్కడక్కడ తెలంగాణ ప్రజలు ఆయా సమస్యల మీద స్పందిస్తున్నప్పుడు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లేదు హరీష్ రావు గారిని మీరు దీక్ష చేయండి, లేదు మీరు ఇరిగేషన్ విషయంలో మీరు చెప్పండి మేము చేస్తాము, కేటీఆర్ గారిని నిరుద్యోగుల విషయంలో మీరు దీక్ష చేయండి అని చెప్పడము. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు స్పందించారు. అవును. మీరు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణకు చేసిన అన్యాయం గురించి మీరు దీక్ష చేయండి, మేము గట్టిగా చాలా బలంగా మీకు సపోర్ట్ చేస్తాము, ఆ బడ్జెట్ ఎట్లా రాదో చూద్దాము అనే విధంగా మాట్లాడింది చూసాము. అసలు బిఫోరే అంతకుముందే కేసీఆర్ గారు ఎలక్షన్ సందర్భంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఎలక్షన్ సందర్భంలో కాదు దాదాపు 5 సంవత్సరాల ముందే కేసీఆర్ గారు ఊహించి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి దేశీయ పార్టీ అనే ఒక ప్రపోజల్ని తీసుకొని రావడం జరిగింది, దేశీయ పార్టీగా పెట్టడం జరిగింది. రేపు దేశ రాజకీయాల్లో మనం కీలకమైతే తెలంగాణకు చాలా మేలు జరుగుతుంది. తెలంగాణకు బడ్జెట్ చాలా ఇబ్బంది పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణలో బడ్జెట్ ఇవ్వడం విషయంలో జరిగిన ఇబ్బందులు అందరం చూస్తున్నాం. అవును. ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని లెటర్లు రాసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సందర్భంలో. కాబట్టి ఇప్పుడు దేశ రాజకీయాల్లో మనం కీలకమైతే మన బడ్జెట్ని మనము అడుక్కొని తెచ్చుకోవడం కాదు, మనకు ఆ అధికారం ఉంది, ఆ హక్కు ఉంది, హక్కుతోటి సాధించవచ్చు అనే దాంతోటి కేసీఆర్ గారు ఎలక్షన్ సందర్భంగా చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి కనీసం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఇలా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్లలో మన వాయిస్ అనేది ఉంటే ఖచ్చితంగా కొట్లాడే వాడికి చేతికి కత్తి ఇవ్వండి, యుద్ధం చేసే వాడికి చేతికి కత్తి ఇవ్వండి. అక్కడ మన బలం అనేది ఉంటే, మన వాయిస్ ఉంటే మేము కొట్లాడి ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే దిశ కనబడుతుంది కాబట్టి బడ్జెట్ని తెచ్చుకోగలుగుతాం, రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం అని చెప్పారు. మొన్న చూస్తే అదే జరిగింది. ప్రాక్టికల్గా ముందు కేసీఆర్ గారు ఏం చెప్పారో అదే జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, మొత్తం బడ్జెట్ మొత్తం అంటే బడ్జెట్లో బీహార్కి అన్యాయం జరగలేదు, సరే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, సంతోషమే ఇచ్చారు, ఇవ్వద్దని ఎవరు అనట్లేదు. కానీ తెలంగాణ సంగతి ఏంటి? మరి 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు ఏ ఒక్కరి దగ్గర నుంచి సెంట్రల్ బడ్జెట్కి సంబంధించిన స్టేట్మెంట్ మనం వినలేదు. అవును. ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు సైతం ఏదో మామూలుగా ఒక మాట అనకపోతే బాగుండదు అనే దిశగా ఈ రకంగా చేస్తారనుకోలేదు. తెలంగాణ మీద కక్ష పెట్టుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వివక్షత చూపిస్తుంది సెంట్రల్ తెలంగాణ మీద అంటే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు 6-7 నెలల కాలంలోనే కక్ష పెట్టుకున్నారు అని చెప్పారు. అంటే మరి బిఫోర్ అదే మాట కేసీఆర్ గారు వివక్షత అంటే మీకు బడ్జెట్ తెచ్చుకోవడం చేత కాలేదు, లేకపోతే మీరు యాంటీగా వెళ్తున్నారు, మీరు ఇంకేదో స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నేషనల్లో మోడీ గారు అట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా మాట్లాడారు. మరి ఈరోజు 7 నెలల కాలంలోనే మీకు అర్థమైంది కదా, మెజార్టీగా 8 మంది ఉన్నారు, అక్కడ 8 మంది ఉన్నారు. మరి మీరు చేసింది ఏంది, మీరు తెచ్చిన బడ్జెట్ ఏంది? తెలంగాణకు మాత్రం భయంకరమైన అన్యాయం జరిగింది బడ్జెట్ విషయంలో. కొట్లాడాలి, ప్రతి ఒక్కరం కొట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. 8 మంది అంటే 2 పార్టీలలో ఉన్న 8 మంది 16 మంది ఖచ్చితంగా ఈ విషయం పట్ల కొట్లాడేటట్టు తెలంగాణ ప్రజలే చేయాలి. ఎందుకంటే వాళ్ళని గెలిపించింది తెలంగాణ ప్రజలే కాబట్టి కొట్లాడి బడ్జెట్ 2 సెంట్రల్ పార్టీలని పాపం దగ్గరుండి వాళ్ళకి వీళ్ళకి ఎక్కడా కూడా అంటే అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రజలు చాలా క్లియర్‌గా ఓట్లేసి అందుకే గెలిపించుకున్నారు. నేను చెప్పాను, పదవుల కోసం కాదు ప్రజల కోసం గెలిచినోళ్ళైతే గనక మీరు ఖచ్చితంగా బడ్జెట్ విషయంలో మనకు జరిగిన అన్యాయం గురించి కొట్లాడాలి, నోరు విప్పాలి. స్టేట్మెంట్లు ఇవ్వడమో లేదో ఒకరోజు మాట్లాడడం కాదు. మనం పంజాబ్ని చూస్తే ఇమీడియట్గా బయటికెళ్ళి పార్లమెంట్ ముందల్నే మాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్లకార్డులు పట్టుకొని గొంతు చించుకొని చెప్తున్నారు. మరి మన వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కనీసం చిన్న స్టేట్మెంట్ కూడా చూడలేదు. ఇంతకు ముందు ఏదున్నా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎటువంటి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా కొట్లాడడంలో ముందుంటుంది. ఓకే. రైట్. అయితే మరొక విషయానికొస్తే గనక మేడిగడ్డ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేయలేని కామెంట్స్ లేదు, మనం వినలేని మాట కూడా లేదు. అండ్ అంటే నిన్నగాక మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది అన్న మాటలు కూడా వినిపించాయి మనకి. అయితే ఈరోజు అంటే ఈరోజు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం విజిట్ చేయడం జరిగింది. అలాగే దాని మీద కొంచెం పరిశీలించడం కూడా జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు?
ఒకటి మనం ఒక మహానుభావులు చెప్పిన ఒక మాట వింటాం. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరి పొలిమేరలు దాటుతదట. నిజం గూడా ఎప్పుడు అబద్ధం ఎంత ప్రచారంలో ఉందో దానికంటే ఎక్కువ ప్రచారంలో నిజం ఉండాలి అని అంటారు. మేడిగడ్డ విషయంలో సేమ్ జరిగింది. మనం అంతకుముందు ఎలక్షన్ ముందల చూస్తే మేడిగడ్డకి జరిగిన ఆ పిల్లర్లు, ఆ బరేజ్ దగ్గర జరిగిన పిల్లర్‌లో వచ్చిన క్రాక్స్ గురించి ఎప్పటిదప్పుడు అంటే దాని మీద విశ్లేషించే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఒక అసత్య ప్రచారంగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండెకాయ, లేదు మేడిగడ్డ మేడిపండయిపోయింది. అంటే ఇంత భయంకరమైన విషం జల్లిర్రు దాని మీద, మేడిగడ్డ మీద. ఈరోజు నిజం అనేది ఎప్పటికైనా తేలుతదని కాలమే జెప్పింది. మనం కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా కాలం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్న ఆరోపణలు కూడా మన అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి వీళ్ళంతా ఎదుర్కోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు అంటే దీనికి రిలేటెడ్‌గా ఏదైతే వీళ్ళు ఇన్ని కామెంట్స్ చేశారో మరి మూసీ నది గురించి ఒకసారి మాట్లాడుకుంటే గనక దాదాపు 1,50,000 కోట్ల నిధులుని దానికి కేటాయించారని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో దానికి 1,500 కోట్లు కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో అంటే డీపీఆర్ఓలు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ ఉన్న మూసీ నది దాని చుట్టుపక్కల కూడా చాలా వరకు అక్రమ కట్టడాలున్నాయి. అండ్ అలాగే ఆ అక్రమ కట్టడాల్ని తొలగించాలన్నా కూడా ఇప్పుడు దానికి ఈజీగా 400-500 కోట్లు కూడా కావాలి. సో ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే గనక ఈ 1,500 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేశారు. అసలు ఏమని 55 కిలోమీటర్స్‌కి సరిపోతుందంటారా? లేదు. ఒకటి కాళేశ్వరం విషయంలో ఫస్ట్ నుంచి జరుగుతున్నది అసత్య ప్రచారమే. హ్మ్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషను చాలా తక్కువ, అంటే బహుశా ఎవరు ఊహించంది. హ్మ్. ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి తెలంగాణకు ఈ రకంగా వస్తది, లేదు ఇట్లా ప్లాన్ చేస్తారనేది ఎవరు ఊహించంది. ఆ క్రెడిట్ ఎక్కడైతే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతదని చెప్పేసి చేసిన అసత్య ప్రచారంలో భాగమే కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది అనేది. ఒకటి ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు దానికున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి ఎలా జరుగుతుందో ఫస్ట్ ఆలోచించాలి. హ్మ్. హ్మ్. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆడిటింగ్ వాళ్ళ దగ్గర ఉంటది. హ్మ్. దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేది వాళ్ళ దగ్గరనే ఉన్నాయి గదండీ! లెక్కలు బయట పెట్టొచ్చు గదా! హ్మ్. కాళేశ్వరం రిపేర్ చేయకుండా గూడా నాంచి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు కాళేశ్వరం అనేది ఏంటి అనేది తెలిసేటట్టు అయ్యింది గదండీ! హ్మ్. మేడిగడ్డ దగ్గర వాటర్ స్టోరేజ్ అనేది ఏ రకంగా ఆపింది, ఎంత స్టోరేజ్ వచ్చింది, ఎంత వరద నీటిని ఆ బ్యారేజ్ కెపాసిటీలో ఉంచగలిగారు, లేదు ఫ్లో ఉంది అనేది తెలిసింది గదా! కాబట్టి కాళేశ్వరం విషయంలో వాళ్ళు చేసింది అసత్య ప్రచారము. రెండవది ఈరోజు మూసీకి సంబంధించిన విషయము 1,50,000 కోట్లలో మూసీ సుందరీకరణ అనేది ఏదో మాట్లాడుతున్నారు. అదసలు ఎంతవరకు సాధ్యమయ్యేది? అసలు మూసీకి ఇప్పుడు 1,50,000 కోట్లతో అది అవసరమా? ఎంతవరకు అవసరం? హ్మ్. ఏ స్థాయి బడ్జెట్? మీరిప్పుడు కాళేశ్వరానికి 80,000 కోట్లు లేదు పైన కొంత ఖర్చు పెడితే అంత పెద్ద ప్రాజెక్టు అన్ని లక్షల ఇరిగేషన్‌కి మేలు చేసేది. అంటే వ్యవసాయానికి మేలు చేసే ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ విషయంలో మీరలా మాట్లాడితే మరి ఈరోజు మూసీ సుందరీకరణ ఏ రకంగా ఉపయోగం జరుగుతది? ఏంటి? మీ ప్లాన్ ఏంటి? ఎందుకు 1,50,000 కోట్లు పడుతున్నాయి? ఇవన్నీ గూడా ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఒకటి. రెండవది మీరు చెప్పింది 1,50,000 కోట్లు. మరి ఈరోజు బడ్జెట్‌లో పెట్టింది 1,500 కోట్లు. మరి దానికి దీనికి అదేదో పెద్ద ఏనుగును చూయించి ఏనుగు తోకకున్న ఎంటికి అంత బడ్జెట్ రిలీజ్ చేసినట్టు అయ్యింది ఈరోజు పరిస్థితి. అసలు మీకొక క్లారిటీ ఏముంది? మరి మూసీ సుందరీకరణ విషయంలో మీ క్లారిటీ ఏంది? దానికి ఒకరేమో 50,000 కోట్లన్నారు. తర్వాత 70,000 కోట్లన్నారు. తర్వాత 80 పైచిలకన్నారు. తర్వాత 1,50,000కొచ్చింది. అసలు మీకు ఏం ప్లాన్ ఉంది? ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్‌కి, మీరు చెప్పేదానికి, మీరేస్తున్న ప్లాన్‌కి ఏమన్నా టాలీ అయితుందా అనేది గూడా అంటే వాళ్ళ మాటలు ప్రజలు గమనించాలి. అవును. ఒక చిన్న ఉంటది, వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టోయి అనేది ఉంటది. ఇంతకుముందు మొన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ ఇంతకుముందు ప్రభుత్వం వట్టి మాటల ప్రభుత్వం అన్నారు. వట్టి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఒకరికి, ఒక మంత్రికి, ఇంకొక మంత్రికి, లేదు అదే మంత్రి ఇంకొకసారి మాట్లాడేదానికి, సీఎం గారు మాట్లాడేదానికి, దేనికి మీరు రిలీజ్ చేసే బడ్జెట్‌కి దేనికి పొంతన లేకుండా ఉంది. కాబట్టి దాని గురించి ఇప్పటివరకు అసలు క్లారిటీ లేదు. వాళ్ళు చెప్పిన బడ్జెట్‌కి, రిలీజ్ చేసిన బడ్జెట్‌కి అసలు సంబంధమే లేదు. మరి దాన్ని ఎలా ప్రక్షాళన చేస్తారో, ఎలా సుందరీకరణ చేస్తారో చూడాలి. రైట్. అయితే ఇంకొక విషయానికొస్తే గనక ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే అయితే
ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు మూసీ నదికి అలాట్ చేస్తే, రైతు రుణమాఫీకి ఎందుకు జస్ట్ 6,000 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చారు? అండ్ దట్టు ఇక్కడ లెక్కలు చూసుకున్నట్లయితే గనక 69,00,000 మంది ఉన్న మన తెలంగాణలోని దాదాపు అంటే 2,00,000 రుణమాఫీ చేస్తాము అని చెప్పేసని ఒక హామీ ఇచ్చారు. అంటే 69,00,000 మంది అంటే దాదాపు ఒక 130 కోట్ల వరకు కావాలి బేసిక్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ఈ ప్రకారం 6,000 కోట్లు గూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామనన్నారు. బట్ చాలామంది 10లో నలుగురికి మాత్రమే రుణమాఫీ అనేది అయ్యింది. అండ్ ఆ రుణమాఫీ కూడా ఎలాగయ్యింది అంటే, అంటే నేను గ్రౌండ్ వర్క్ వెళ్ళాను కాబట్టి, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను మేడం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14,000 రుణమాఫీ తీసుకున్నారని అనుకోండి. 14,000కి దానికి రెన్యువల్ చేసుకోకపోతే అదొకటి. ఆ, ప్లస్ వడ్డీ అంటే ఏదైతే 2023 డిసెంబర్ 9వ తారీఖు వడ్డీ. వరకు మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఈ రోజు ఇది ఏదైతే వరకు ఉన్న ఉందో ఇంట్రెస్ట్ ఈ రోజు కూడా వరకు అంటే దాదాపు 7 నెలల పాటు వడ్డీ అనేది కట్టించుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే రెన్యువల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా రెన్యువల్ ప్లస్ అంటే ఒకటికి రెండింతలు వడ్డీ వేసి, అది కాక మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే దానికి ఒక 1,400 ఎక్స్ట్రా వేసుకొని దాదాపు అంటే ఒక 14,000కి ఇంకొక 17,000 ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు ఆ, బ్యాంక్ వాళ్ళు. సో ఈ విషయాలన్నీ కూడా గైడ్ లైన్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అన్ని గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్, బట్ ఈ విషయాన్ని ఎందుకు రైతులకు ముందుగా చెప్పలేదంటారు? ఒకటండి, మనము చాలా వరకు కొన్ని యాడ్ ఏజెన్సీస్ని, కొన్ని కంపెనీస్ చూస్తే యాడ్స్ ఇచ్చో లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ చూస్తే ఆ ప్రొడక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కింద చిన్నగా కనిపించినట్టు షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. అవును. సేమ్ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అదే రకంగా ఉన్నాయి. అంటే ఈరోజు రైతు రుణమాఫీ చేసినామని వీళ్ళు ఇంత అట్టహాసంగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో రైతుల దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది మనకు. దాదాపు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 36,000 కోట్లేమో బడ్జెట్ అవసరం. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం అయినా 36 కోట్లు. ఇప్పుడు 69,00,000 మందికి అంటే దాదాపు 2,00,000 రుణమాఫీ చేస్తామన్నప్పుడు సరే వాళ్ళన్నట్టు 130 కోట్లు కాకపోయినా కనీసం 100 కోట్లన్నా పెట్టుకోవాలి కదా. ఈ ఫిగర్ అసలు ఏమాత్రం సరిపోతుంది? ఇప్పుడు మొన్న 26,000 కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేశారు ఒకటి. అది అసలు పూర్తి స్థాయిలో రుణమాఫీకి సరిపోతుందా అనేది, సరిపోదా అనేది కామన్ విలేజ్లలో వెళ్ళి రైతులను అడిగితే కూడా అర్థమవుతుంది ఒకటి. రెండవది, అసలు ఈ 7 నెలల ఇంట్రెస్ట్ రైతులు కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు నిజంగానే డిసెంబర్లో మీరు రుణమాఫీ చేస్తే ఓకే, కానీ డిసెంబర్లో రుణమాఫీ చేయలేదు. ఈ 7 నెలల కాలంలో ఇప్పుడు రుణమాఫీ చేసి, ఒకవేళ మీరు అనుకున్న ఆ 1,00,000 రుణమాఫీ అయినా, లేదు మీరిచ్చిన ఆ నలుగురికైనా, 10లో మీరిచ్చిన 2కో 3కో 4కో అయినా వాళ్ళకు కూడా పూర్తిగా ఏదైనా న్యాయం జరిగిందంటే అట్లా లేదు పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఈ 7 నెలల కాలం ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పేసి బ్యాంకులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, అంటే అడుగుతున్న పరిస్థితిని చూసాము ఒకటి. రుణమాఫీ అనేది వాళ్ళు ఈ 13 అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీలు అధికారంలోకి వస్తాము అనుకోని కాకుండా ఏదో ఇచ్చింది ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏంది అని అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్పితే మిగతా అన్ని పథకాలు గందరగోళ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సు ఉచితం అని ఒకటే చెప్పుకుంటున్నారు తప్ప ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం మొన్న బడ్జెట్ లో దానికి సంబంధించిన ప్రతిపాదన అసలు విలీనం గురించి ఊసేలేదు. దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. అసలు చాలా అంశాలు మాట్లాడలేదు. బిఫోర్ కేసీఆర్ గారు అమలు చేసి ఏ పథకం కూడా బీసీ బంధు పథకం కావచ్చు, దళిత బంధు పథకంగా అంటే అనొచ్చు. గొర్రెల పంపకానికి కూడా ఎక్కడ అసలు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురాలేదు. అంతెందుకు నిరుద్యోగ స్కాలర్షిప్ కి సంబంధించి, ఓవర్సీస్ స్కాలర్షిప్ కి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అంటే చాలా అంశాలు దానిలో ప్రస్తావన లేవు. చాలా మంది అనొచ్చు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము ఎందుకు నెరవేర్చాలని. కానీ ఇంతకు ముందు ఏవైతే ప్రజలకు సంక్షేమం అనుకునే పథకాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేసేవాళ్ళు. అందులో భాగమే ఆరోగ్యశ్రీ. మరి కాబట్టి ఇప్పుడు అవన్నీ దాదాపు ప్రజలకు సంక్షేమాన్ని అందించినాయి. కాబట్టి ఆ పథకాలన్నింటి పట్ల క్లారిటీ ఇవ్వాలి ఒకటి. రెండవది, అసలు వీళ్ళు ఈరోజు ముందుతో పోలిస్తే మన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జిఎస్డిపి ఎంత పెరిగింది, చాలా వృద్ధి రేటు చాలా పెరిగింది. మరి దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు తీసుకుంటున్న ఇంత అప్పు తీసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్కి ఎంత బడ్జెట్ పెడుతున్నారు? ఇప్పుడు 57,000 పైచీలకు అప్పు తీసుకుంటున్నారు. మరి బిఫోర్ ప్రభుత్వం తీసుకున్న అప్పు వీళ్ళు తీసుకున్న అప్పుతో పోలిస్తే 12,000 తక్కువ అప్పు తీసుకుంది. మళ్ళీ వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతకుముందుతో పోలిస్తే 753 కోట్లు ఎక్కువ బడ్జెట్
ప్రవేశపెట్టారు. కానీ తలసరి ఆదాయం ఎంత పెరిగింది? మరి ఇంత మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడితే మరి రేపిచ్చే వీళ్ళిచ్చే 6 గ్యారంటీలకు అది సరిపోతుందా? ఎక్కడ ఏ అలవగాని రంగానికి? హామీల్లాగే కనబడుతున్నాయి తప్ప అసలు ఇవన్నీ ఏవి అంటే బడ్జెట్ జస్ట్ ప్రవేశపెట్టారా? ఆ బడ్జెట్ ఏ మాత్రము ఏ రంగం పట్ల ఒక్క రైతులకు పెద్దపీట వేశాం మేమని చెప్తున్నారు గానీ, ఆ పెద్దపీట వేశామని చెప్పుకునే దాంట్లో గూడా రైతులకు గూడా ఏమాత్రం సరిపోయే అసలు ఈ పరిస్థితిలో రోజు లేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో చూస్తుంటే ఫస్ట్ నష్టపోయింది, మోసపోయింది యెస్. ఎవరంటే ఫస్ట్ రైతులు. రైతులు, తర్వాత నిరుద్యోగులు. యెస్. కరెక్ట్. ఎందుకంటే నిరుద్యోగులు ఊరూరు తిరిగి రైతులకు వాళ్ళ పేరెంట్స్‌కి జెప్పి మాకేదో చాలా లబ్ధి చేకూరుతదని చెప్పేసి వాళ్ళు కాళ్ళ ఏళ్ళ పడి మరి ఈసారికి మా మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఓటేపిచ్చింది ఉంది. అవును. అది మన నిరుద్యోగులకు అర్థమైపోయింది. మేము చాలా పెద్ద తప్పు చేశాము అని మాట్లాడి అంటే మేము ప్రత్యక్షంగా 50% విన్నాం. ఓటింగ్ షేర్ ఎవరిది అంటే స్టూడెంట్స్ యెస్. మేము ప్రత్యక్షంగా విన్నాము. నిరుద్యోగులు మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఇటువంటి ప్రభుత్వం అనుకోలేదు. మేము ఇంకేదో అనుకున్నాము గానీ ఈ మోసాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఫ్యూచర్‌లో తిప్పికొడతాం అనే విధంగానే నిరుద్యోగులున్నారు. ఇక మూసీ విషయం అయితే వాళ్ళు చెప్తున్న బడ్జెట్‌కి వాళ్ళున్న అంటే భూలోక స్వర్గం అంటారు గదా! ఒక భూలోక స్వర్గాన్ని చూయించి లాస్ట్‌కి చూస్తే ఆడ ఏం లేని బడ్జెట్. 1500 కోట్లు అనేది వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు చెప్పే బడ్జెట్‌కి వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్‌కి సంబంధమే లేకుండుంది. ఇక ఆటో కార్మికుల గురించి అంటే దాని గురించి ఏమీ లేదు. ఉచితం ఇచ్చే పేరుతోటి ఆర్టీసీ విలీనము ఆగిపోయింది. ఆర్టీసీకి సంబంధించిన బడ్జెట్‌ను మరి ప్రభుత్వం ఎప్పటిదప్పుడు ఇస్తుంది అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో పడే పరిస్థితుల్లో ఉంది. అంటే దేని పట్ల ఒక అవగాహన లేకుండా పాలన చేస్తున్నట్టే ఈరోజు కనబడుతుంది. మహిళల గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేనట్టుంది మేడం. అసలు అంటే 2500 అన్నారు. సో ఎక్కడ దాని గురించి ఇప్పటివరకు ఒక ఊసు లేదు, మాట లేదు. అండ్ అలాగే ఏదైతే తులం బంగారం అన్నారో దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు అని విన్నాను. ఈ అసలు రోజు ఏంటి? వరకైతే తులం బంగారం మాట ఊసే లేదు. దాదాపు కళ్యాణి లక్ష్మి పథకం కూడా ఎవరికి మేము అడిగినంత వరకు ఈ రోజు వరకు మరి ఎవరికన్నా వచ్చిందో రాలేదో వాళ్ళకేమన్నా లెక్కలలో రాసుకుంటారేమో తెలియదు కానీ ఈ రోజు వరకైతే కళ్యాణ లక్ష్మి పథకం కూడా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి అంతకు ముందు ఉన్న వాళ్ళకి ఏదైనా రిలీజ్ చేస్తే చేసిరేమో. అది పాత దాంట్లోనే ఈ తులం బంగారం లేకుండా ఏదైతే పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే తప్పితే ఇప్పటి వరకు కొత్తగా ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలైంది కూడా లేదు. మహిళలకు పెద్దపీట అంటే వీళ్ళు ఈ రోజు వరకు మహిళల ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మహిళలు నిరుద్యోగులు. మహిళలకు చాలా హామీలు ఇచ్చింది. 2500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నది. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది. అలా మహిళలకు చాలా హామీలు. ఈ రోజు 2500 పథకం ఈ రోజు వరకు మనం చూడలేదు. ఏ నెల అసలు దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. సరే మహిళలు ఇప్పుడే బయటికి రారు, అడగరు, చూద్దాం అనుకుంటున్నారు కానీ ఒక్కసారి మహిళలు బయటికి వస్తే అర్థమవుతుంది. ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. బడ్జెట్‌కి సంబంధించింది కూడా అంటే ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఏ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన దాంట్లో కూడా కోత పెట్టింది. పెట్టిన ప్రతి పథకంలోనూ కూడా కోతలు విధించుకుంటూ చూపించారే గానీ దాన్ని ఎక్కడ కూడా నీతి నిజాయితీగా చేసినటువంటి సందర్భం కూడా కనిపించలేదు మనకి. అండ్ ఇంకొక విషయానికి వస్తే కనుక ఈ రైతు రుణమాఫీ గురించి చెప్తే దాదాపు అంటే పీఎం కిసాన్ డేటాను అనుసరించుకొని ఇంటికి ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఒక గైడ్ లైన్ పెట్టి ఆధార్ కార్డ్‌ని మళ్ళీ దానికి లింకప్ చేసి ఎవరైతే ఈ ఐటీస్ అవి కడతారో వాళ్ళని లింకప్ చేసి సో ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ కోతలు విధించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పథకాలు అధికారంలోకి రావడానికి ఏదేదో హామీలు ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. దాంతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటున్నారు. అండ్ త్వరలో హరీష్ రావు గారు బీజేపీ పార్టీలోకి లేదండి. అంటే హరీష్ రావు గారే క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు కూడా ఇటువంటి అన్ని అసత్య ప్రచారాలు చేసే కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది. 7 నెలల కాలం అయ్యింది. ప్రజలు వాళ్ళని నమ్మేటట్లేదు. ఒక్కొక్క పథకం అమలు చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఏదైతే చెప్పిన మేడిగడ్డ కాళేశ్వరం అనేది కూడా అబద్ధం అని తేలిపోయింది. ఈరోజు మేడిగడ్డలో వాటర్ ఆ బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ అయ్యింది లేకపోతే పోతున్నాయి చూస్తే అర్థమైపోతుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కేసీఆర్ గారికి ఉన్న నిబద్ధత లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది అర్థమైపోతుంది. ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. బడ్జెట్ కూడా అదే రకంగా అంటే మనం ఒక్కొక్క సెక్టార్కి డివైడ్ చేసింది చూస్తే
పెద్దగా ఉపయోగకరంగా పెద్ద మార్పులేదో జరిగినట్టు, లేకపోతే రేపు వీళ్ళు చెప్పిన స్కీమ్‌లన్నీ అమలయ్యేటట్టయితే బడ్జెట్ లేదండి. నేను కూడా లెక్కలు తెప్పించుకున్నాము, చూస్తున్నాము. ఎస్సీ దళిత బంధు విషయంలో బిఫోర్ అంతకుముందు బీఆర్ఎస్ గొర్రెల ప్రభుత్వం పంపిణీ అసలు అయితే అసలు గొర్రెల ఊసే పంపిణీ లేదు ఊసే ఎక్కడ. లేదు. ఊసే చాలా విషయాల్లో అంటే ఈరోజు బతుకమ్మ చీరలకు సంబంధించింది లేదు, లేదు. చేనేత కార్మికులకు సంబంధించింది లేదు, గొర్రెల పంపిణీకి సంబంధించింది లేదు, నిరుద్యోగులకు సంబంధించింది లేదు, దళిత దళిత బంధుకు బంధుకి సంబంధించి ఏది అంటే లేదు. అనేక అంశాలు ఒక్కటని కాదు, క్లారిటీ అనేది లేదు. అయ్యో! ఇంకొకటి ఆడపిల్లలకి స్కూటీ. స్కూటీ అవును. స్కూటీ. ఇక అదంటే అదొక ఫన్ లానే ఉందండి చెప్తుంటే కూడా. అది అదే. అసలు సాధ్యమయ్యేదా? సాధ్యమయ్యే హామీ అయితేనన్నా మనం కానీ సాధ్యం కాని హామీలను కూడా మీరు చెప్పి వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏదైతే చెప్పిరో అది చెయ్యాలి. చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ రకంగా చేస్తారో చూడాలి. ఓకే. రైట్ మ్యామ్. అయితే ఇంకొక విషయానికి వద్దాము. రీసెంట్‌గా నేను ఒక కాంగ్రెస్ లీడర్‌ని ఇంటర్వ్యూ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే లీడర్స్ వెళ్ళిపోయారో వాళ్ళందరి గురించి ఆయన చేసినటువంటి కామెంట్ అంటే నేను డైరెక్ట్‌గా అడిగాను. ఇంతమంది పార్టీ మారుతున్నారు ఇప్పుడు. మీరే గదా పార్టీ మారేటోళ్ళే రాళ్ళతో కొట్టాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి, చెప్పులతో కొట్టాలని మాట్లాడారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు అదే సీఎం వెళ్ళి ఇంటికెళ్ళి కండువాలు కప్పి మరి మా పార్టీలోకి రండి అని చేర్చుకుంటున్నారు. అంటే వచ్చేటోళ్ళకి సిగ్గు లేదు. చేర్పించేటోళ్ళకి మాకెందుకు సిగ్గు హ్మ్. అని చెప్పేసని అన్నారు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? అంటే అంత డైరెక్ట్‌గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు లేదు వచ్చేటోళ్ళకి అని అంటే వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు? ఒకటండి, ఈ వెళ్ళే నాయకులందరూ అంతకు ముందు ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఏ రకంగా విమర్శించిర్రో ఆలోచిస్తే అందులోకి వెళ్ళారు. హ్మ్. ఏ ఏ అంటే ఎలక్షన్ ఇప్పుడు ఆయన అన్న సందర్భంలో మాటకి మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు నేను ఏకీభవించడం అని కాదు. ఇప్పుడు వాళ్ళకున్న గౌరవం ఏందో అర్థమైతుంది. ఇప్పుడు ఆ! ఒక పార్టీని నమ్మి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, ఒక హోదాలో ఉన్నవాళ్ళు అవతలి పార్టీకెళ్తే, అవతల పార్టీలో ఉన్న కార్యకర్తలో, నాయకులో వీళ్ళని ఏ రకంగా గౌరవిస్తున్నారో అనేది వాళ్ళ మాటలనే అర్థమైతుంది గదండీ! మనం ఏకీభవించడం ఏముంది? అంటే వాళ్ళ విలువ ఏంది ఆ పార్టీలో వాళ్ళకి అనేది దక్కిన గౌరవం ఈ రోజు సిగ్గుండాలి కదా! మా మా అదే పార్టీలోకి అదే రావడానికి గౌరవాన్ని అనేది. వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళకిస్తుర్రు. అంతకుముందు ఎలక్షన్ టైంలో ఇదే రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు ఆయా నాయకులను తిట్టిర్రు. మళ్ళీ వాళ్ళని అధికారం వచ్చిన తర్వాత చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్న నాయకుల్ని ఈరోజు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇంకో నెక్స్ట్ తరం నాయకులు తిడుతున్నారు. నెక్స్ట్ స్టేజ్ నాయకులు తిడుతున్నారు. అంటే వాళ్ళకి అదే గౌరవంగా ఉందేమో మరి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మొత్తంగా ఇది విన్నారు కదా! ఓ పక్క నుంచి జరుగుతున్నటువంటి అంశాలన్నిటి మీద బడ్జెట్ మీద అయితే ఒక క్లారిటీగా అయితే రజనీ సాయిచంద్ మేడం అయితే క్లియర్‌గా చెప్తున్నారు. సో ఇది రజనీ సాయిచంద్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.